జీవితం నాశనం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద, మొత్తం గంగలో కలిపేశావు. గంగలో కలిపింది నువ్వు, నట్టేట్లో ముంచింది నువ్వు. ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నిన్ను నమ్మి నా వాళ్ళని, నా ఆస్తిని అన్ని వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు. సిగ్గేట్లేదా? ఎందుకే సిగ్గు? దేనికి సిగ్గు? నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా. 2 ఏళ్లు నీ వెనకబడ్డా, తగ్గొట్టా, తాడిగట్టా, కష్టపడి బిడ్డను కన్నా. ఇప్పుడేమో ఆస్తి తేవా? వద్దా? వదిలేస్తావా? పద, వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం. రాను. నువ్వెంతో మంచోడివని నమ్మి అందరితో గొడవపడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాను నేను. కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా వెళ్ళి నా ఆస్తి అడగను. అదే ఆఖరి మాట? అవును. లాస్ట్ అండ్ ఫైనలా? అవును. నేను పోతా. పో. ఇక లైఫ్ లో కనపడను. కనిపించొద్దు, కనిపించకు. వెరీ గుడ్ డెసిషన్. అయితే నా బిడ్డ నాకు ఇచ్చేయి, నేను తీసుకుపోతా. నా కొడుకుని ముట్టుకోవద్దు. వాడు నా కొడుకు. ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టి నా కొడుకు వాడు. ఏం చేస్తావు తీసుకెళ్లి? నీలా లోఫర్లా పెంచుతావా? నీలా తయారు చేస్తావా? మేమిద్దరం నీకు లేం. నువ్వెవడి కూడా మాకు తెలీదు. నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా, చచ్చిపోయావని చెప్తా. నువ్వు వాడికి తెలియటం కూడా నాకు ఇష్టం లేదు. ఎలా ఆపుతావో చూస్తా. నా బిడ్డ నాకు ఇచ్చేయి, ఇచ్చేయి, ఇచ్చేయి. నా బిడ్డ, వీడు నా బిడ్డ. ఏంటిది? మర్యాదగా నా బిడ్డని వదిలిపెట్టు, లేకపోతే నరకేస్తా. తీసుకో, నరకేస్తా. తీసుకో. బిడ్డని తీసుకెళ్ళొద్దు బాబు. నాన్న, తాగు నాన్న. మీ అమ్మ నన్ను పొమ్మంది. నేను పెద్ద లోఫర్నంట. నువ్వు నాలాగే అవకూడదంట. ఎందుకు అవకూడదు నాన్న? నువ్వెందుకు అవకూడదు? నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్న. నాన్న, ఈ రోజు నుంచి నువ్వు నాకు, నేను నీకు, ఓకేనా నాన్న? ఇదిగో పాలు తాగు. 2 రోజులకి బీరు మొదలు పెడదావు నాన్న. ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపో నాన్న. తగ్గిందేంటి బే? మా డబ్బులే కొట్టేసి మళ్ళా 100 తగ్గిదట్టమేట్రా? ఏంటి కిండలా? 100 తగ్గింది. ఆ 100 ఇచ్చే వరకు ఇక్కడి నుంచి ముగ్గురిని కదలనివ్వను. ఇంకా చూస్తాయండి మామ, వాడిని వేసాయి. ఎక్కడ 100? ఎక్కడ? నువ్వేంట్రా? చంపేస్తాను రాయ్. ఓ 10,000 ఇచ్చాను రా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. ఏంటి? అమ్మకి ఆపరేషన్ రా, డబ్బులు కట్టాలి. నిజమేనా? మా అమ్మ మీద ఒట్టు. హాస్పిటల్కి వస్తా. అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు. పదరా, పద. పదండ్రా. నమ్మొద్దు రాజా, ఏదో అస్సలు నమ్మొద్దు రాజా. నీకున్న అమ్మ సెంటిమెంట్ ను వాడేసుకుంటున్నారు రాజా. ఆహా, ఏం తండ్రో, ఉత్తమ తండ్రి. కొడుకు ఏం చెప్తున్నాడు చూడు. అసలు ఇది వీడు అమ్మో కాదో ఎవరికి తెలుసు రాజా? ఇది వాడు అమ్మ కాకపోయినా కట్టేస్తానన్నా. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. ఓయ్ రాజా, రాజా మనం కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా, ఒకసారి ఆలోచించు రాజా. ఇగో రేయ్, మీరు చాలా లక్కీ ఫెలోస్ రా. దేవుళ్ళ లాంటి కొడుకుని కన్నాను రా. థ్యాంక్స్ అన్నా చెప్పండి రా. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? మా డబ్బులు కొట్టేసి మాకే కడతాడు. మిమ్మల్ని వదలడరే చెప్తున్నా. చూసావా రాజా, ఇది ప్రపంచం. ఆల్ ఆర్ క్రికెట్ కే బాల్స్ రాజా. ఇలాంటి బాల్స్ మధ్య బతకాలంటే మనకి సెంటిమెంట్ ఉండకూడదు రాజా. నాన్న దెబ్బ ముఠ, దొంగల ముఠ అంతే రాజా. మంచి, మానవత్వం, జాలి, దయ, కరుణ ఇవేవి లేవు. ఉన్నా మనకొద్దు. 55, 56, 57, 58, 59, 60. నానా ఏంటి నానా? మనం ఎప్పుడు ఇలా గాడిదలో కూర్చోడమేనా, లేకపోతే పెళ్లి ప్రోగ్రామ్ గట్రా ఉందా? ఈ వయసులో నాకు పెళ్ళొద్దు నాన్న. నీకు కాదు నానా, నాకు. నాకే వద్దనుకున్నప్పుడు నీకెందుకు నాన్న? 2-3 రోజులకోసారి నిద్ర పట్టట్లేదు నానా. అనవసరంగా నిద్ర లేచిపోతున్నాను. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు నాన్న, పెళ్లి మాత్రం వద్దు. ఏ? ఇప్పుడున్న ఆడపిల్లలు వేస్ట్ నాన్న. అది కాదు నాన్న, నీకు అమ్మ దొరికినట్టు నాకు అలాంటి పిల్ల దొరకచ్చేమో, ఎవరికి తెలుసు నాన్న. ఒకప్పుడు డైనాసార్లు ఉన్నాయి కదా, తర్వాత అంతరించిపోయినాయా లేదా? అవును. కన్నాంబ, సావిత్రి,
అంజలీదేవి, ఆ తర్వాత నీ అమ్మ. మీ అమ్మతో లాస్ట్ నాన్న. ఇప్పుడు డైనాసార్ కావాలంటే ఎలా దొరుకుతుంది నాన్న? ఇప్పుడున్న అమ్మాయిల్ని నమ్మలేవు నాన్న. ఎవత్తి మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఎవత్తి ఎవరితో లేచిపోయిందో చెప్పలేవు నాన్న. ఇక్కడే ఉందిరా. అట్టెళ్ళి వెతకండి రా. ఏమైంది? దొరికిపోయావా? లేదు. నెక్స్ట్ ట్రైన్ పట్టుకుని జోధ్పూర్ వచ్చేయ్. నీకేం భయం లేదు. దిగ్గానే నాకు కాల్ చేయి. నేనొచ్చి పికప్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. చెప్పండి. తెలుగా? అవునండి. థ్యాంక్స్ అమ్మా. నాకు చిన్న సహాయం చేసి పెడతావా? మరి నా కెమెరాతో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా నన్ను ఫోటో తీసి పెట్టాలమ్మా. తీసి పెడతావా? తీస్తానండి. చేయించుకోమ్మా. హాత్ దే, హ్యాండ్ దేదో, హ్యాండ్ దేదో. అల్లు అల్లు. ఇదిగోమ్మా కెమెరా. ఆగమ్మా ఆగమ్మా. ఇంతవరకు తీసావు కదా, ఫుల్గా దిద్దు గాని ఆగు. చలో జల్దీ జావ్, జల్దీ జావ్. తీసావా? అమ్మా పోకిరిలో మహేష్ బాబు లాగున్నా. అమ్మా పవన్ కళ్యాణ్ లాగున్నా. అత్తాంటి దారిదిలో భలే తీసావమ్మా ఫోటో. అమ్మా నువ్వు కూడా ఈ డ్రెస్ లో భలే ఉన్నావు. నిన్ను కూడా ఫోటో తీసేదా? అయ్యో వద్దండి. అయ్యో ఒక ఫోటో తీస్తానమ్మా. అయ్యో ఒక ఫోటో తీస్తా. ఈ ఐఫోన్ తో నీ ఫిగర్ ని ఫోటో తీస్తా. ఉండు. నవ్వమ్మా, నవ్వాలి, ఇంకొంచెం నవ్వాలి. అమ్మా ఇంతవరకు తీసా, ఫుల్ తీస్తా. ఉండు. నవ్వాలి, నవ్వమ్మా. బాగుందమ్మా. నువ్వు నీ నవ్వు మధ్యలో ఆ బస్సు. ఎక్కడిపోయాడు? మై ఫోన్. You want machine? What machine? Dollar printing machine. Yeah, man. American dollar? Yeah. Here everybody check Indian rupee. No one check dollar. You can print. ఇష్టం వచ్చిన గుద్దుకోవచ్చు. How much? 2 lakhs. No. Okay, 1 lakh. No. Okay, final price 50,000. No, not at that. రేయ్ 50 రా గుద్దుకోవచ్చు. You're good, I don't want. నిన్ను చూస్తే నాకేదో డౌట్ గా ఉంది. ఎవరు నువ్వు? నేను ఈ ఊరికి కొత్త అండి. నేను ఇప్పుడే వచ్చాను. ఆహా. నాకేం తెలీదు. అబ్బా మరెందుకు పరిగెట్టావు? భయం వేసి. ఆ సూట్ కేసులో ఏముందని నీకు భయం వేసింది? అయితే అందులో ఏదో ఉందన్నమాట. మర్యాదకి నేను ఇవ్వను. కానీ నేను లాక్కుంటా. వద్దు. అయ్యా బాబోయ్ నాకు డౌట్లు పెరిగిపోతున్నాయి. నేను లాక్కుంటా. అమ్మా అమ్మా
అమ్మా మండిపోతుంది. ఏం కొట్టావే? ఎక్కడున్నావే నువ్వు? అమ్మా నేను గుడ్డోనైతే దొంగతనాలు ఎవరు చేస్తాడే?